హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో మంచి చికెన్ కర్రీ అండి పల్లెటూరు స్టైల్లో చేశాను. మన అమ్మమ్మలు నానమ్మలు చేసే స్టైల్లో. వాళ్ళు ఇదే పద్ధతిలో చేసేవాళ్ళు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీస్. ముందుగా చికెన్ను శుభ్రం చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను. తర్వాత 3 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నానండి. కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ తీసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మొత్తం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత పెరుగును వేసుకోవాలండి, ఒక 2 టేబుల్ స్పూన్. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. నేను మట్టి పాత్రలో చేస్తున్నానండి. మనకు అమ్మమ్మ వాళ్ళు ఇలానే చేసేవాళ్ళు కదా, అసలు సూపర్ టేస్టీగా ఉండేది. ఆ వంటలే వేరు. ఇలా చేసుకుంటే చికెన్ అయినా మటన్ అయినా వెజిటేబుల్స్ అయినా చాలా టేస్టీగా ఉంటాయండి. మట్టి పాత్రలో ఆయిల్ వేడైనాక స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. చెక్క, లవంగ, ఇలాచి అన్ని స్పైసెస్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇలా స్పైసెస్ అన్నీ వేగినాక ఆనియన్స్ని వేసుకోవాలండి. సన్నగా తరిగిన ఆనియన్స్ను వేసుకున్నాను. మనకు ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ రావాలండి. కూర చాలా బాగుంటుంది. కలర్ అయినా టేస్టీ అయినా కర్రీ సూపర్గా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా రావాలి ఆనియన్స్. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను. తర్వాత చికెన్ని వేసుకోవాలి ప్యాన్లోకి. మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, నేను చుక్క వాటర్ కూడా వేయలేదు. ఆవిరికే మంచిగా కుక్ అవుతుంది. నేను మసాలాలన్నీ ఏమీ వేయలేదండి, ముందే వేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఓన్లీ ఆయిల్తోనే ఉడికించుకుంటున్నాను. మన అమ్మమ్మ వాళ్ళు ఇదే పద్ధతిలో చేసేవాళ్ళు. సూపర్గా ఉంటాయి కర్రీస్ ఇలా చేస్తే. ఇంకా కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ధనియా పౌడర్ వేసుకున్నాను. చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకు కర్రీ రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకైనా బౌల్లోకైనా సర్వ్ చేసుకోవాలి. చూడండి, పల్లెటూరు స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మట్టి పాత్ర అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.